పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Drinking and smoking is injurious to health. నమస్తే అన్న. మీ ముందు ఏంటి సుబ్బరాజు ఇలా వచ్చావు? అదే అన్న, ఈసారి ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా శివారెడ్డి అన్న తరపున నన్ను నిలబెట్టారు. కానీ మనకెదురు తిరిగి ఇంకొకటి నామినేషన్ వేస్తున్నా అన్న. ఇప్పుడు వాడిని ఏం చేద్దామంటావు? మన నామినేషన్ వేయకుండా చేస్తే చాలన్నా, మనమే గెలుస్తాం. సరే, నువ్వు వెళ్ళు, ఇక మిగిలింది అన్న చూసుకుంటాడు. సరే అన్న. బగ్గా, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో కనుక్కోండి. అన్న గురించి తెలియదేమో, ఒకసారి భయం పెట్టు. రే బగ్గా, ఆడు ఈ శివారెడ్డికి ఎదురు నిలబడ్డాడంటే వాడికైనా ధైర్యం ఉండాలా, లేదా వాడి ధైర్యం ఇంకొకడై ఉండాలా? ఈ శివారెడ్డికి ఎదురు నిలబడ్డాలనే ఊహ కూడా చచ్చిపోవాలా. కాబట్టి వాణ్ణి చంపేయి. నీకేమైనా తిక్క పట్టిందరా? తిక్క నా కొడుక, నువ్వు ఎదురు నిలబడుతుంది ఎవరికో తెలుసా? శివారెడ్డి 63 గ్రామాలకి ఏకఛత్రాధిపత్యంతో పాలించే రాజు, వేట కుక్కల్లాంటి సైన్యం, వాడి కనిసైగల్లో బ్రతికే ఆ జనం, ఆ ఊర్లే వాడి రౌడీ సామ్రాజ్యం. వాడు పంచె పైకెత్తి కట్టాడంటే పార్లమెంట్ కూడా చెమట పడుతుంది. ఎంత రాజకీయ నాయకుడైనా సరే వాడి కాంపౌండ్ లో కుక్కలా కాపలా కాల్సిందే. వాడు ఊ అంటే నువ్వు పార్లమెంట్కే, వాడు ఊహో అంటే నువ్వు ఘాటికే. అలాంటి వాడుతో నువ్వు తలపడుతున్నది. నా మాట విని మనసు మార్చుకొని నామినేషన్ వేయడం ఆపేసుకో, కనీసం ప్రాణాలను మిగులుతాయి. అయిపోయిందా నువ్వు భయపెట్టడం? నువ్వు శివారెడ్డి గురించి చెప్పావు, నేనేంటో గెలిచి చూపిస్తా. గెలిచాక మాట్లాడుకుందాం. ఇంటి దగ్గర మంది వెయిటింగ్.
శివారెడ్డికి ఎవడు ఎదురు తిరిగినా ఇదే గతి పడుతుందని శివారెడ్డి డైరెక్ట్గా సవాల్ చేశాడు. ఇంతకీ మీరు శివారెడ్డిని చూడలేదు కదూ? అన్నా ఈ ఒక్కసారి క్షమించండి అన్నా. రేయ్, నిన్ను కుర్చీలో కూర్చోబెట్టింది నా కాలు కింద చెప్పులా ఉంటావని, అంతేగాని నా పీక మీద కత్తి అవుతావని కాదు. ఈ విషయం అప్పుడే తెలుసుంటే అప్పుడే చంపేసేవాణ్ణి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. రే సీనా, మనం నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఫోన్ కొట్రా. ఏంటి ఫోన్ కొట్టేదే? మనమేమో ఆ శివారెడ్డికి ఎదురుగా ఎమ్మెల్యే నిలబెట్టాము. ఆ శివారెడ్డి ఏమో పొద్దునేసరికి వాడిని చంపేశాడు. మనమేమో ఇక్కడ చేతి గాజులు వేసుకొని కూర్చున్నాము. నేనే లేపేస్తాను నా కొడుకుని ఇప్పుడే. రే మదనా, ఆవేశమొద్దురా. ఆ శివారెడ్డికి ఎదురు నిలబడిన మనిషి మన మనిషి అని తెలిస్తే మన ఇద్దరం ఉండం. చూడమదనా, కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కౌరవులు ఒక పక్క, 5 మంది పాండవులు ఒక పక్క,
మనందరి లెక్క ప్రకారం యుద్ధంలో గెలవాల్సింది కౌరవులు, కానీ గెలిచింది పాండవులు. దానికి కారణమేంటో నీకు తెలుసా? బుద్ధి బలం. ఒక యుద్ధాన్ని గెలవాలంటే బలగం ఒక్కటే సరిపోదు, బుద్ధి బలం కూడా కావాలి. దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవడి మీద ఎలా వాడాలో తెలిసినోడే ఆ యుద్ధాన్ని గెలుస్తాడు. ఇప్పుడు సమయం మంది కాదురా, ఆ శివారెడ్డిది. మనకు సమయం వస్తుంది, అది చెప్పడానికేరా. గడియారంలో ముళ్ళు ఒకే సమయాన్ని 2 సార్లు చూపిస్తుంది. మదన, నువ్వు ఎక్కువ ఆలోచించకురా. నీకేదన్నా అయితే నేను తట్టుకోలేనురా. అట్లే నేను చెప్తాలే. శివారెడ్డి రేపు మినిస్టర్కి వెళ్తామంటున్నాడు. సరే, మన మామిడి తోపుకు రమ్మను. ఏంది ఇది? ఇలా మీలో మీరు కొట్టుకుంటా అంటే రేపు ప్రజలనేం పట్టించుకుంటారు? మినిస్టర్, మాకు తెలుసు నీ పని ఏంది, సీట్ ఇప్పించడం అంతే. సరేలే, శివారెడ్డి గారు ఎవరు చెప్తే వాళ్ళకి సీట్ ఇప్పిస్తా. అదిగో మాటలోనే శివారెడ్డి గారు వచ్చారు. రెడ్డి గారు, రాబోతున్న ఎలక్షన్లో ఎంపీ సీటు కోసం సత్యారెడ్డి, నాగిరెడ్డి ఇద్దరూ గొడవపడుతున్నారు. ఈ విషయం హైకమాండ్కు తెలిస్తే ఉన్న సీటు కూడా ఇవ్వరు. మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తారు రెడ్డి గారు. సత్యారెడ్డి మన నాగిరెడ్డి నన్నే నమ్ముకుని చాలా ఏళ్ళ నా దగ్గర పనిచేస్తున్నాడు. ఈసారికి ఎంపీ సీటు మన నాగిరెడ్డికి ఇచ్చేద్దాం. వచ్చే ఎలక్షన్లో నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా. అన్నా, ఇదేం బాగలేదన్నా. నీకోసం ఎన్ని తలలు తీశాను, మీరేమో అందుకాదని సీట్ నాగిరెడ్డికి ఇస్తా అన్నారు. ఆ ఎంపీ సీటు ఎట్లా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. రెడ్డి గారు, ఒక్క నిమిషం పక్కకు రండి. రెడ్డి గారు, మీరేమో నాగిరెడ్డికి సీట్ ఇచ్చారు. రేపు ఎలక్షన్లో సత్యారెడ్డి కూడా గొడవలు రేపుతాడో ఏమో. సత్యారెడ్డికి కూడా న్యాయం చేయండి. మినిస్టర్ గారు, బాగా న్యాయం చేశానా? ఇక్కడ ఎవ్వడు ఏమనుకున్నా ఫైనల్గా ఈ శివారెడ్డి అనుకున్నదే జరగాలి. పోయి మీ హైకమాండ్కి చెప్పండి, ఈ శివారెడ్డి తరఫున నాగిరెడ్డి నామినేషన్ వేస్తాడు.
రే బగ్గా భయపడుతున్న మినిస్టర్ పేరు మీద 100 ఎకరాల మామిడి తోపు రాసేయి. మినిస్టరు పార్టీ ఫండ్ పంపుతా, జరగాల్సిన పనులు చూడు. అన్నా నువ్వు ఒకటిపై వెళ్తున్నావా? అన్నా శివారెడ్డి బయలుదేరాడు. ఏమైంది? ఇంజన్ ప్రాబ్లం అనుకుంటా అన్న. నా అన్నను చంపిన ఈ నా కొడుకు ప్రాణాలతో వెళ్ళకూడదురా రే. ఏసై అన్న కొడుకులకి ఎంత గుద్దలు దమ్ముంటే నీ మీద అటాక్ చేయిస్తారన్న. అందరినీ పక్క శివారెడ్డి పైన అటాక్ చేసిన వాడు ఎవడో కూడా తెలీదు. ఎలా చంపుతున్నావు వాడిని? కొంచెం ఓపిక పడితే అన్నీ తెలుస్తాయి, అప్పుడు చంపుతావు కానీ. నాయుడు
నాకంత ఓపిక లేదు. నా మీద కత్తెత్తాడంటే నా గురించి తెలియని వాడైనా అయి ఉండాలా, లేదా మన గురించి తెలిసిన వాడైనా అయి ఉండాలా. ఈ గొర్రెల మందలో నన్ను పొడవడానికి వచ్చిన పొట్టేళ్ళను వెతికే సమయం లేదు నాయుడు. రే బగ్గా, మంద మొత్తాన్ని నరికేయి. शस्त्रं मस्तके अग्नीयस्य स एव अस्ति ब्रह्म परमम त्वमेव इति देवाज्ञा इदानीं जयतु सर्वरम् तद् सर्वस्व सम्बन्ध सन्मति तन्मन चित्ताकिमस्मरम् सर्वशत्रूणां पिबत्वं रक्तं रक्त अर्थ तद् सम्भवम् कर्म अस्त्रं शस्त्रं दण्डं द्रोहं शरं कर्म कर्म अस्त्रं शस्त्रं दण्डं नागेन्द्रहराय त्रिलोचनाय भस्मानगराय मानेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमो शिवाय तस्मै नकाराय नमो शिवाय नमो शिवाय. శివారెడ్డి మీద ఎవ్వడి అటాక్ చేయించడో తెలియక అందరినీ చంపడం మొదలెట్టారు. అసలు ఎవడో నాకు తెలియకుండా శివారెడ్డి మీద అటాక్ చేయించింది. వాడు అసలు ఊరికే ఉంటాడనుకున్నావా? మరి నన్ను ఏం చేయమంటావు? వాడిని చంపేంతవరకు నాకు నిద్ర పట్టడం లేదు. మనం చేతగాని వాళ్ళకి బతుకుతున్నాం. వాడిని ఏం చేయలేమా? రేయ్, సింహాన్ని చూస్తే మనుషులకి భయం, అదెక్కడ వాడిని చంపేస్తుందో అని. అదే సింహానికి వేటగాన్ని చూస్తే భయం, వాడెక్కడ దాన్ని చంపేస్తాడో అని. ఇక్కడ శివారెడ్డి వేటగాడ్రా. వాణ్ణి చంపాలంటే ఓ దమ్మున్న మగాడు కావాలరా. అది నేను చూసుకుంటాను. నువ్వు ఈ ఊరొద్దులు ఎక్కడికైనా వెళ్ళిపో. అయినా నేను ఎందుకు వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళను. ఆ నా కొడుకు చావు చూసేంతవరకు నేను ఇక్కడే ఉంటా. అయినా మన అన్నయ్యను ఆ శివారెడ్డి ఎలా చంపాడో మర్చిపోయావా? హే శివారెడ్డి, నన్ను వదిలినా నిన్ను చంపేస్తారు, నన్ను వదలకపోయినా నిన్ను చంపేస్తారు. చంపరా నా కొడక, చంపు. నీకు దమ్ముంటే చంపు. మన అన్నయ్యని చంపిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ నరుకుతా నా కొడుకుని. మదన, కత్తి పట్టి నరకడం చాలా సులువురా, కానీ నిన్ను నరికే కత్తి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ముందు నువ్వు ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఆ శివారెడ్డి కథ నేను చూసుకుంటా. అన్నా, మన శత్రువులందరిని చంపేశాను. మనకు శత్రుశేషమే లేదు. నీ మీద అటాక్ జరగదన్నా. నువ్వే రాజువన్నా. లేదురా బగ్గా, ఇంకా ఎవడో ఒకడు మిగిలే ఉన్నాడని నా మనసులో మెదులుతుంది. ఎవడు శివారెడ్డి? చెప్తా.
ఏరా మదనా, నేను కత్తి పట్టి నరికేటప్పుడు నీ మూతి మీద మీసం కూడా మొలవలేదు. అట్లాంటిది నన్ను లేపడానికి ప్లాన్ వేస్తావరా? మీ అన్నను చంపినప్పుడు మిమ్మల్ని కూడా చంపేసి ఉండాల్సింది. తప్పు చేశానురా. పాపం పిరికి నా కొడుకు బ్రతక నేను వదిలేసా. శివారెడ్డి, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు కత్తి పట్టినప్పుడు నాకు మీసాలు కూడా మనవలేదు. కానీ నువ్వు మా అన్నని చంపిన నాటి నుండి నీ మీద నా గుండెల్లో పగ రగిలింది. నీ చావు చూడటానికే పగనే ఊపిరిగా పీల్చుకొని బతుకుతున్నా. రేయ్, ఈ శివారెడ్డి నమ్ముకున్న వాడికి దేవుడి లెక్క, ఎదురు తిరిగిన వాడికి యముడు లెక్క. ఎవడికి ప్రాణం పోయాలో, ఎవడికి ప్రాణం తీయాలో ఈ శివారెడ్డికి బాగా తెలుసు. నువ్వేమైనా భగవంతుడా శివారెడ్డి? కత్తి దింపితే నువ్వు కూడా చస్తావు కదా. మా అన్న ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. ఈ శివారెడ్డిని చంపడానికి కత్తులు కటార్లు సరిపోవురా. గుండెల్లో దమ్ముండాలరా కొడక్క. పగ్గా, రేపు సూర్యుడు అస్తమించులోగా ఆ బయ్యారెడ్డి చరిత్ర ముగిసిపోవాలా.
నువ్వు చంపాలనుకున్నది ఎవరినో తెలుసా? నీ చావుని. శివారెడ్డి అంటే 63 గ్రామాలకు రాజురా. ఆ రాజుని తాకాలంటే ముందు ఈ సైన్యాన్ని దాటాలి. అలాంటిది శివారెడ్డిని చంపాలనుకుంటారా? ఏంది బయారెడ్డి, నువ్వైనా మగాళ్ళ ఎదురుగా వచ్చి నరుకుతావనుకున్నా. మీ అన్నను చంపా, అప్పుడైనా నీకు నా బలం తెలిసుండాలా, తెలుసుకోవాలా. మీ తమ్ముని చంపా, అప్పుడైనా నీకు నా తెలివి తెలిసుండాలా, తెలుసుకోవాలా. ఇప్పుడు నువ్వు కూడా నన్ను చంపడానికి వచ్చినావు. నీకొక మాట చెప్తా బయారెడ్డి, గుర్తుపెట్టుకో. మాయా జూదమాడి పాండవుల వనవాసానికి కారణమనే శకురునే 100 మంది కౌరలు మెచ్చుకున్నారేమో, కానీ 5 మంది పాండవులకు నచ్చలేదు. ఇందులో నీతి ఎంతో తెలుసా బయారెడ్డి? ఇక్కడ మంచి చేసేవాడి కంటే మోసం చేసేవాడికే బలం ఎక్కువ. ఇది నా బలం, ఇది నా బలం, ఇది నా బలం, నా బలం. ఈ జన్మలో నా మీద పగ సాధించలేవు. వచ్చే జన్మలో నాకు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తామని కోరుకుంటున్నా. ఈ జన్మలో మాత్రం ఈ శివారెడ్డితే గెలుపు. బగ్గా నాయుడు రే బయారెడ్డి, నువ్వే కదా మా అన్న మీద అటాక్ చేయించింది. అయినా వీడితో మనకు మాట్లాడిందన్నా ఎసేస్తా కొడుకుని. ఏయ్ నువ్వు ఆగరా. బయారెడ్డి ఏదో సంధికి వచ్చాడు. నువ్వు చెప్పు బయారెడ్డి. ఏంది నాయుడు, బగ్గా బాగా ఎగురుతున్నాడు. అయినా ఇదంతా శివారెడ్డిని చూసుకునే కదా. అసలు మమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిపించావు? నాయుడు, ఇన్నేళ్లలో శివారెడ్డి ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఉండటానికి కారణమేంటో తెలుసా? బగ్గా బలం, నాయుడి తెలివి. ఒక్క మాట చెప్తా నాయుడు, మనం ముక్క తినేటప్పుడు కుక్కకు కూడా ముక్కేస్తాం. అంత మాత్రాన కుక్క మనకు సమానం కాదు. మన పని దానికి ఒక ముక్కేయడం, దాని పని మనకు కాపలాగాయడం. ఆ శివారెడ్డి కూడా మిమ్మల్ని కుక్కల్లా చూస్తున్నాడు, కాలి కింద చెప్పులా వాడుతున్నాడు. జనాలు భయపడేది శివారెడ్డికి కాదు నాయుడు, ముందున్న బగ్గాని చూసి, వెనకున్న నాయుడిని చూసి. మీ బలమేంటో మీకు తెలియదు నాయుడు. నా తమ్ముని చంపిన శివారెడ్డి మీ కుటుంబాల్ని చంపడానికి గ్యారంటీ ఉందా? నాయుడు,
ఎన్నాళ్ళు ఇంకా ఈ బానిస బ్రతుకులు? రాజుల్లా సింహాసనం ఎక్కి పాలిస్తారో లేదా బానిసల్లా చేతులు కట్టుకొని పని చేస్తారో అది మీ ఇష్టం. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను ఎంపీని చేస్తా, పగ్గాని ఎమ్మెల్యేని చేస్తా. అధికారమా అంధకారమా ఆలోచుకోండి. సరే, ఇప్పుడు మేమేం చేయాలి? శివారెడ్డి, శివారెడ్డి, నిన్ను చంపే మగాడే పుట్టలేదన్నా. కానీ ఇప్పుడు నీ ఎదురుగా నిల్చున్నాడు చూడు, బయ్యారెడ్డి. శివారెడ్డి, ఇందాక నువ్వు మాట తప్పు చెప్పావు. నిన్ను ఎదురుగా వచ్చే జన్మలో అయినా యుద్ధం చేయమన్నావు. కానీ భగవద్గీతలో ఓ మాట చెప్పారు, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. కానీ ఇక్కడ మరణించిన వాడు మళ్ళీ పుడతాడా లేదా అన్నదే నా డౌట్. కత్తులతో సావాసం, ఎత్తుటితో సమాప్తం, కక్షలై సమరం, కాటికి రాపయనం, ఈ ముళ్ళదారుల్లో అడుగేసిన మిగిలేది శూన్యం నిజం. కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం. శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం. బయ్యారెడ్డి శివారెడ్డిని చంపాడని రొమ్ము విడుచుకుని వెర్రవీగుతున్నాడు. కానీ అసలు పోరు ఇప్పుడే మొదలైంది. విలువైన బతుకు వెలలేనిదైతే మరణాన్ని పూజించరా. పుడుతూనే ఎవడు పగవాడు కాడు,
పోయినోడు కూడా రా. ఈ నడుమనను విధియాటలోన పావైతే ఓడేవురా. కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం.